ఏ ఏ విషయాల్లో ప్రభు మనను ఆశీర్వదించాలి అని అనుకుంటున్నాడు అని పరిశుద్ధ లేఖనములో మనం చదివితే ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 15వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పి ఉన్నట్లు నిన్ను ఆశీర్వదించును గనుక నీవు అనేక జనములకు అప్పు ఇచ్చెదవు గాని అప్పు చేయవు అనేక జనములను ఏలుదువు గాని వారు నిన్ను ఏలరు. ప్రభువారు ఇశ్రాయేలులతో మాట్లాడుతూ ఉన్నాడు. మోషే ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని చెప్పాడు కదా. మిమ్మల్ని ఎలా ఆశీర్వదిస్తాడు? కనాను దేశంలోనికి మీరు వెళ్ళిన తర్వాత, ఆ దేశంలోనికి మీరు ప్రవేశించిన తర్వాత ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించేటువంటి విధానం ఎలా ఉంటుంది అంటే, నీవు అప్పు ఇచ్చేదవు కానీ ఏం చేయవు? అప్పు చేయవు. ఈ మాసంలో ప్రభువారు మనకిచ్చే ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే, ఈ జూలై మాసం అంతా కూడా అప్పు ఇచ్చేదవు కానీ నువ్వేం చేయవు? అప్పు చేయవు. పాస్టర్ గారు, ఈ మాసంలో నేను అప్పు చేయను, అప్పిచ్చేదను అనని ప్రభు లేఖనం తెలియజేస్తూ ఉంది కదా. మరి ₹2 వడ్డీకి అప్పియాలని అనొచ్చు మీరు కొంతమంది. అలాగా అప్పు చేయవు కానీ అప్పిచ్చేదవు అంటే అర్థం ఏంటంటే, నువ్వు ఎవరి దగ్గర ధనాన్ని అప్పుగా తీసుకో. కానీ ప్రభువు నిన్నేం చేస్తాడంటే, ఎవరైతే అవసరతలో ఉన్నారో, ఎవరైతే ఇబ్బందులలో ఉన్నారో, ఎవరైతే ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారో, ఎవరైతే సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో వారికి సహాయం చేసేటట్లుగా ప్రభువు వారు నిన్నేం చేస్తాడో? ఆశీర్వదిస్తాడు. ఈ మాసంలో ప్రభు మనకిచ్చే ఆశీర్వాదం అలాగుంటుంది. ఈ మాసంలో ప్రభు మనకిచ్చేటువంటి దీవెన అలాగుంటుంది. కాబట్టి ఈ మాసంలో మనము అప్పు ఇస్తాము కానీ మనం ఏం చేయం చెప్పండి? అప్పు చేయం. కొంతమందికి అప్పు చేయటం అంటే చాలా సరదా. అందుకే అప్పుడప్పుడు మన పెద్దలు కొన్ని మాటలు చెప్తారు. ఇచ్చేవాడు ఉంటే సచ్చేవాడు కూడా ఏం చేశాడట? లేచి వస్తాడట. కొంతమందికి అప్పు చేయటం అంటే చాలా సరదా. తీసుకునేటప్పుడేమో చాలా సంతోషంగా తీసుకుంటారు. అప్పు తీసుకునేటప్పుడు, ఇచ్చేటప్పుడు అవి తిరిగి చెల్లించాలి అంటే కొంతమందికి ఎలా ఉంటుంది చెప్పండి? చాలా కష్టంగా, చాలా ఇబ్బందిగా ఉంటుంది. అవసరానికి అప్పు చేయొచ్చు కానీ అవసరం లేనప్పుడు అనవసరంగా అప్పులు చేసి మనం ఏం పడకూడదు? తిప్పల పడకూడదు. అందుకని ఒక ఆయన అన్నాడు, అప్పు ముప్పు తెచ్చి పెట్టిద్దట. చెప్పండి, అప్పు ఏం చేస్తుంది? ముప్పును తీసుకొచ్చి పెట్టదు. కొంతమంది అప్పు చేసి పప్పు కూడా తింటా ఉంటారు. అనవసరమైన వాటికి, వ్యర్థమైనటువంటి వాటికి చాలామంది అప్పు చేసి చాలా కష్టాలు పడతా ఉంటారు. ఈ మాట నేను అంటున్నప్పుడు కొంతమందికి అనిపిస్తుంది కదా, అప్పు చేయకపోతే ఎట్ట సరిపోయిద్దండి కుటుంబం? అప్పు చేయకపోతే కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలి? అప్పు చేయకపోతే అక్కరలు ఎలా తీర్చబడతాయి? అప్పు చేయకపోతే కష్టాలు ఎలా తొలగిపోతాయి అని చాలామంది అంటారు. అయితే అప్పు చేసే వారిలో 2 రకాలైన మనుషులు ఉన్నారు. కొంతమంది అప్పు చేశారనుకోండి, దానికి ఒక అర్థం ఉంటుంది. కొంతమంది అప్పు చేస్తే దానికి ఏముండదు చెప్పండి? అర్థం ఉండదు కదా. కొంతమంది అప్పు చేస్తారు, అనవసరంగా అప్పు చేస్తారు. ఎందుకో? లగ్జరీగా ఉండాలని. ప్రక్కన వాళ్ళు బ్రతుకుతున్నారు, నేను వాళ్ళకంటే బ్రహ్మాండంగా కనపడాలి. ఎదురింటోళ్ళు బాగా ఉన్నారు, వాళ్ళకంటే నేను ఇంకా గొప్పగా కనపడాలి అని కొంతమంది గొప్పల కోసం అప్పులు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది ఏమో కుటుంబాల కోసం అప్పు చేసేటువంటి వారు ఉన్నారు కదా. ఇల్లు కట్టుకున్నవాడికి అప్పు చేసేవారు కొంతమంది ఉన్నారు. చాలామంది అద్దె గృహాలకు తిరుగుతూ ఉంటారు. ఆ అద్దె గృహాలకు తిరగలేక, సామాన్లు సర్దుకోలేక, ప్రభువా
సొంత ఇల్లు ఉంటే ఎక్కడికి కదలకుండా దీంట్లో ఉండిపోతాను ప్రభు అని ఒక ఇంటి కోసం ఖర్చు పెట్టారనుకోండి, దానికి ఒక అర్థం ఉంటుంది. చెప్పండి, ఇల్లు కట్టుకున్నారనుకోండి, ఒక అర్థం ఉంటుంది. పిల్లల చదువుల కోసం చాలామంది తల్లిదండ్రులు ప్రయాసపడతా ఉంటారు. నా బిడ్డలు ఉన్నతమైన స్థానంలో ఉండాలి, నా బిడ్డలకు ఒక మంచి ఉజ్వలమైన భవిష్యత్తునివ్వాలి, నా బిడ్డలు ఒక మంచి హెచ్చైన స్థానంలో ఉండాలి అని బిడ్డల చదువుల కోసం ఖర్చు పెట్టేటువంటి తండ్రులు తల్లులు చాలామంది ఉన్నారు. వారి యొక్క శ్రేయస్సును కోరుకొని వారికి ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వాలి అని ఎంత కష్టమైనా ఎంత ఇబ్బంది అయినా వారు చదువుకుంటే చాలు, ఈ కోర్సులు పూర్తి చేస్తే చాలు, వారికి ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది అని బిడ్డల చదువుల కోసం కొంతమంది ఏం చేస్తారు, అప్పులు చేస్తారు. మంచిది అది. కొంతమంది బిడ్డల వివాహాల కొరకు అప్పులు చేస్తారు. బిడ్డలని ఒక దారి చూపించాలి, వారికంటూ ఒక మంచి మార్గాన్ని చూపించాలి, వారిని ఒక ఇంటివారుగా చెయ్యాలి అని కొంతమంది అప్పు చేసేటప్పుడు, పెళ్లి చేసేటప్పుడు ఏం చేస్తారు, అప్పు చేస్తారు. ఇలాంటి వాటికి అర్థాలు ఉన్నాయి. నీ ఇల్లు కట్టుకునేటప్పుడు, నీ బిడ్డలను చదివించేటప్పుడు, బిడ్డల వివాహాలు జరిగించేటప్పుడు నీవు అప్పు చేసేవంటే దానికి ఒక అర్థం ఉంటుంది. కానీ కొంతమంది అప్పు చేస్తే దానికి ఏముండదు చెప్పండి, అర్థం ఉండదు. కొంతమంది ఈ మధ్యకాలంలో చాలామంది ఫైనాన్స్ సంస్థలన్నీ వచ్చాయి. మీ సెల్ ఫోన్కి మరి ఆ కాల్స్ వస్తాయో లేదో నాకు తెలియదు, కానీ నాకు చాలామంది కాల్స్ చేస్తారు. సార్, మేము పలాని ఫైనాన్స్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నామండి, మీకేమన్నా డబ్బులు లోనుగా కావాలండి అంటారు. లోనుకి డబ్బులు కావాలా, లోనుగా ఇస్తామండి మేమంటే, ప్రస్తుతానికి ఏం అవసరం లేదమ్మా, అవసరం ఉంటే మరలా మేమే మీకు కాల్ బ్యాక్ చేస్తామని చెప్తాం. అలా చాలామంది వారి ప్రయోజనం కోసం, వారి స్వప్రయోజనాల కోసం మనకు వలలేసి చాలామంది మనను అప్పు చేసేటట్టుగా మనల్ని ప్రేరేపిస్తూ ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండు. ఈ జూలై మాసంలో నీవు అప్పు ఇచ్చేదవు, కానీ అప్పు మాత్రం ఏం చేయవో నువ్వు చేయవు. దేవుడు అలాగున నిన్ను ఆశీర్వదించబోతా ఉన్నాడు. నీకున్న అవసరతలో, నీకున్న కొరతలో, నీకున్నటువంటి ప్రతి అవసరతను ఆయన తన మహిమైశ్వర్యములో తీర్చి నీవు అప్పు ఇచ్చే వ్యక్తిగా చేస్తాడు. కానీ అప్పు చేయకుండా ప్రభువు వారు ఏం చేస్తాడు, నేను ఆశీర్వదిస్తాడు. అలాంటి దీవెన, అలాంటి ఆశీర్వాదము ఈ మాసంలో ప్రభు మనకి అందరికీ కూడా ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. కనుక అప్పిచ్చేటువంటి వ్యక్తులుగా దేవుడు ఏం చేస్తాడు, మనను చేస్తాడు. కనుక ఈ మాసంలో ప్రభువుని అడుగుదామయ్యా, నన్ను ఆశీర్వదించు, నేను అప్పిచ్చే వ్యక్తిగా ఉండాలి, కానీ అప్పు చేసేటువంటి వ్యక్తిగా ఉండకూడదు. అలాంటి శక్తిని, అలాంటి సామర్థ్యాన్ని, అలాంటి కృపను, అలాంటి ఆధిక్యతను, అలాంటి భాగ్యాన్ని నాకు అనుగ్రహించు ప్రభు అని ప్రభువును మనం అడగగలిగితే ఈ మాసంలో మనకున్న అక్కరలేంటో, మనకున్నటువంటి కొరతలేంటో, మనకు ఎక్కడ అవసరతలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రభువు మనకు సహాయం చేసి అప్పు చేయకుండా, తెప్పల పడకుండా మనమే అప్పిచ్చేటట్లు ప్రభు వారు చేస్తాడు. కనుక ఈ జూలై మాసంలో అప్పిచ్చేటువంటి వారుగా అనేక మందికి మనము సహాయపడేటట్లుగా, అనేక మందికి మనము ఆశీర్వాదకరముగా ఉండినట్లుగా ప్రభువు మనలను ఉంచబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దామా. ఒకటి, ప్రభు మనల్ని ఎలా ఆశీర్వదిస్తాడు అని అంటే, మనము అప్పు తీసుకోము, కానీ మనమే వేరే వారికి ఏం చేస్తాం చెప్పండి, అప్పిచ్చేటువంటి వ్యక్తి. సహాయతలో ఉన్నవారికి, అక్కరలో ఉన్నవారికి, సహాయములో ఉన్నవారికి సహాయము చేసేటువంటి విధముగా ప్రభువు మనకు సహాయము చేస్తాడు. అలాంటి ఆశీర్వాదమును ప్రభువు మనకు అనుగ్రహిస్తాడు.